హాయ్ అండి. ఈరోజు స్పైసీ చికెను ఎలా వండుకోవాలో బిర్యానీతోనే నేను చేసి చూపిస్తాను. ఒక గ్లాస్ బాస్మతి రైసు, దానికి కావాల్సిన మసాలాలు, బిర్యానీ ఆకు, పువ్వు, చెక్క, ఇలాచీలు, ధనియాలు, సాజీరా అన్నీ అన్నమాట. కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పావు కేజీ చికెన్ అన్నమాట. మనము ఇప్పుడు ఫస్ట్ గిన్నె తీసుకొని ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బిర్యానీ పువ్వు, చెక్క, పనస పువ్వు, ఇలాచీలు, లవంగాలు, సాజీరా, ధనియాలు, కొంచెం జీలకర్ర, 2-3 మిరియాలు కూడా వేసుకోవాలన్నమాట. 2-3 ఆకులు, బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకొని కొంచెము ఫస్ట్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే కొంచెమేమో గసాలు వేసుకోవాలన్నమాట. గసాలు వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడి కాగానే ఇప్పుడు మనము కొంచెం సాజీరా, చెక్క ఇది వేసుకోవాలన్నమాట. ఆకు ఫస్ట్ పోపులో వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2-3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత మగ్గించుకోవాలి. మంచిగా మెత్తగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా మంచిగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. 2-3 కలమాకు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఆయిల్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి కలిపేసేసుకొని ఇప్పుడు చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. మనం వేసేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మనం మొత్తం అంతా కలుపుకొని నూనెల్ని మగ్గించుకోవాలి. కొంచెం సాల్టు, తగినంత సాల్టు. ఇప్పుడు మనం పౌడర్ పట్టుకున్నాం కదా మసాలా, అది ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. పీసులకు మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ అయినాక తీసి కలుపుకోవాలి. అందులోనే వాటర్ వచ్చేసేస్తాయి. చూడండి, ఈ విధంగా ఇట్లా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటి సగం వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకొని కలుపుకొని దమ్కి ఇడ్చుకోవాలన్నమాట. బాగా పీసు మెత్తగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాతనే మనము పీసు తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పీసులన్నీ వాటర్లకి అన్నీ తీసేసుకోవాలి. వాటర్ అలానే ఉంచుకోవాలి. పీసులే ఓన్లీ చికెన్ పీసులు అన్నీ తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకునే ఉన్నాయి కదా, అదే వాటర్లో రైస్ కూడా వేసేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అంతా రైస్ అంతా మొత్తం వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే అన్నం అవుతుంది. మళ్ళీ ఇంకేం వాటర్ పోయొద్దు. ఇప్పుడు మళ్ళీ పక్కకు ఇంకో పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో పక్కకు ఇక్కడ చూస్తుండాలి. అన్నం కూడా మెత్తగా అయిపోతుంటుంది, చూస్తుండాలి. అప్పుడప్పుడు కలుపుతుండాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు మనం అప్పుడు వేసుకోలేదు కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కర్రీలో వేసుకోవాలన్నమాట. పసుపు, కొత్తిమీర, పుదీనా అంతా ఇందులో వేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు మనము పీసులు ఉడికించుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, మరీ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేయాలి. తగినంత మన టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. చూడండి, అన్నం ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. ఇక్కడే చూడండి, ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట రైస్. ఇంకా కావాలి ఇంకొక 2 నిమిషాలు. కర్రీ ఇప్పుడు ఇక్కడ కలిపేసుకుందాం ఒకసారి, లేకపోతే మాడిపోతుంది. అది కూడా కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు రైస్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు
కర్రీ కలిపేసేసుకొని ఇప్పుడు మసాలా మనం గసాలు వేసి పట్టుకున్నాం కదా, ఆ పౌడరు ఇప్పుడు ఈ కర్రీలో వేయాలన్నమాట. నేను చెప్పాను కదా గసాలు పట్టి పౌడర్ పక్కకు పెట్టుకుంటున్నానని, అది ఇందులోకి కర్రీలోకి వేసేసి లాస్ట్లో కలిపేసేసుకోవాలన్నమాట. చూడండి పీసు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్లో కింద కర్రీ పెట్టి పైన రైస్ పెడతారు చూడండి, ఈ విధంగా అన్నమాట. స్పైసీ చికెన్ బిర్యానీ అన్నమాట. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన స్పైసీ చికెన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.